వారి సందేహం చూద్దామండి. తిరుపతి నుంచి విద్య రాస్తున్నారు. సంకట నాశన గణేష స్తోత్ర ప్రత్యేకత ఏంటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. గణపతికి సంబంధించినటువంటి 32 రూపాలలో ఏకాక్షర గణపతి, దివ్యాక్షర గణపతి, త్రక్షర గణపతి, చతురక్షర గణపతి, పంచాక్షర గణపతి, సింహ గణపతి, వీర గణపతి ఇలాగున 32 రకాల రూపాలలో 32వ రూపం సంకటనాశన గణేష స్వరూపం. ఈ స్తోత్రాన్ని కుజ సంబంధితంగా వచ్చేటటువంటి దోషాలు తొలగించడం కోసం కూడా సంప్రదాయం పఠించమని ప్రోత్సహిస్తుంది. సంకట గణేష వ్రతం ఎటువంటిదో సంకటనాశన స్తోత్రం కూడా అటువంటిదే అవుతుంది. ఈ 32వ గణపతి స్వరూపంలో గణపతికి 3 కన్నులు ఉంటాయి. ఇది ఒక ప్రత్యేకత. దృష్టి దోష నివారణ, అనారోగ్య సంబంధిత ఇబ్బందులు, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, ఇంటిలో డబ్బు లేకపోవడం, ప్రతిదానికి చికాకు పడడం, కోపం పెరగడం ఇలాంటివన్నీ కూడా వస్తున్నటువంటి సందర్భాల్లో 28 శ్లోకాలతో 32 శ్లోకాలతో ఈ స్తోత్రం మనకు పలు విధాలుగా లభిస్తున్నది. దీనిని పారాయణం చేసిన పక్షంలో అలాంటి వారందరికీ కూడా ముందు కోపం తగ్గుతుంది. ఆ పిమ్మట చేసే పని పట్ల లక్ష్యశుద్ధితో, లక్షణశుద్ధితో, చిత్తశుద్ధితో చేయగలుగుతారు. ఏకాగ్రత కుదురుతుంది. బుద్ధి సవ్యంగా పనిచేస్తుంది. సంకటములు అంటే కష్టములు అని అర్థం. గణపతిని ఉపాసన చేస్తే ఆ గణపతి కూర్చుండబెడతాడు. కూర్చుంటే బుద్ధి పనిచేస్తుంది, నిలుచుంటే మనస్సు పనిచేస్తుంది. మనం నిలబడ్డాం, మనస్సు ఉద్వేగంతో పనిచేస్తుంది. కోపం వచ్చిన వాళ్ళు నిలబడతారు. వెంటనే మనం అంటాం కదా, కూర్చుంటే మాట్లాడతాను నేను అంటాం. కూర్చున్నాక గ్లాసు మంచినీరు తాగాక వాళ్ళ బుద్ధి స్థిమితపడి సవ్యంగా ఆలోచనలు మొదలు పెడుతుంది. కనుక ఆ కూర్చుండబెట్టేటటువంటి శక్తి పేరు గణపతి. సంకటములను తొలగించేటటువంటి గణపతి కనుక సంకటనాశన గణపతి స్తోత్రం అన్న పేరిట మనం గణపతిని స్తోత్రం చేయాలి. ఈ స్తోత్రాన్ని సవితి తిథి నాడు 14 సార్లు ఎవరైతే చదువుతారో అలాంటి వారికి అఖండమైన ద్రవ్యం లభిస్తుంది అని కూడా ఆ స్తోత్రంలోనే చెప్పబడి ఉంది.